ప్రియా స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయము మనల్ని దీవించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయం ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీకందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సండే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యము బోధించడం నిమిత్తము దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క పగల్కాల సమయము మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన వాక్యం ఏమిటంటే కీర్తనము 14వ కీర్తనము 2-3 వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూచి నరులనే పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారును లేరు, ఒక్కడైనను లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మనుషులే సృష్టించింది దేని ఉద్దేశం అంటే దేవునికి లోబడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనుషులే సృష్టించున్నారు. అదే దేవుడు ఆకాశం నుండి మనుషులు చూస్తున్నారు. దేవుని వెదుకువారు ఎవరైనా కలరో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నారు. ఎవరైనా వివేకము కలిగి దేవుని వెదుకువారున్నారా? ఎవరు లేరు అని లాస్ట్ దేవుడు చూశారన్నమాట. ఎవరు లేదని కాదు, మేలు చేసేవారు లేరు, ఒక్కడైనను లేడు. చూసారా, దేవుడు ఎంతో బాధపడుతున్నారు. నేను దీనికోసం మనుషులు సృష్టించలేదు కాదా, కానీ దేవుడు మనుషులు ఎలాగ సృష్టించనండి, మంచివారుగా సృష్టించాడండి. మంచి యొక్క వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 29 వాక్యం ఒకసారి చూసినట్లయితే దేవుడు నరుల్ని ఎలాగ సృష్టించి ఉన్నారు అనేటువంటి ఒక విషయము ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29 వచనములో ఏమనగా చూడండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించింది, కానీ వారు వివిధమైన తంత్రమును కల్పించుకొని ఉన్నారు. ఇదే దేవుడు ఆకాశం నుండి చూస్తున్నారు. దేవుని వివేకం కలిగి వెతుక్కిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరు బొద్దిగా చెడిపోయినారు. ఎవరి యథార్థ మార్గంలో నిలబడలేదు. దేవుడితో ప్రార్థన చేసిన వారు లేరు, బొత్తిగా చెడిపోయినారు. కారణం, దేవుడు యథార్థవంతులుగా ఈ మనుషులు సృష్టించున్నారు. యథార్థవంతులుగా సృష్టించినప్పుడు అర్థం చేసుకోవాలి, భూమి మీదే అన్నిటిలో వారన్నింటినీ స్వాధీనపరుచుకొని చక్కగా ఉండడానికి దేవుడు అనుమతించి ఉన్నారు. అన్ని దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న అన్ని పశువులు, మృగము అన్నింటినీ దేవుడు మనిషికి స్వాధీనముగా దేవుడు చేశాడు. మనిషి వాటి మీదే అధికారం చెల్లించినట్లు వాటి మీద అధికారం ఉండగలిగిన వ్యక్తి దేవుడు వారిని యథార్థవంతులుగా చేశాడు. యథార్థవంతులుగా చేసినప్పుడు మిగతా ఏది కూడా మనిషికి విరోధమై ఉండలేదు, అన్నీ చక్కగా ఉండేవి. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వారికి చక్కగా ఉండినందు కాబట్టి వారు స్వార్థపరులుగా మారింది. వారు ఏం చేస్తారు తెలుసా? వారు అనేకమైన వివిధమైన తంత్రమును కల్పించిన వారుగా ఉండిరి. వివిధమైన తంత్రము కల్పించిన వారుగా ఉన్నారు. ఇది చూసి దేవుడు బాధపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండము స్తోత్రం మనము 1వ అధ్యాయం నుండి మనం చూస్తే దేవుడు అన్ని మంచిదే అని చెప్పుకొని సృష్టి ఆరంభంలో చేసి మనుషులు సృష్టించినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? మంచిది చెడ్డది అని తెలుసుకోవడానికి తోటం మధ్యలో మంచి ఒక చెట్టు కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. ఈ తోటములో మీరు మంచిగా తినండి, మంచిగానే బ్రతుకు, ఆ తోటములో మీరు కాపాడండి, ఈ తోట పనులు మీరు చేయండి అని చెప్పి దేవుడు స్తోత్రం తోటముని వారికి అప్పగించున్నారు. కానీ తోటంలో వారు కాపాడలేకపోయింది. దేవుడు చెప్పిన మాటను వారు తీసివేసి వారి సొంత ఇష్ట ప్రకారము వారి పనులు మొదలు పెట్టారండి. అప్పటి నుంచి ఇదిగో దేవుడు సాయంకాల సమయంలో
మనుషులు కలుసుకొని మాట్లాడి ఆదాము దగ్గరికి వస్తే ఎప్పటికీ ఆదాము దేవుని వచ్చిన స్వరం విన్నప్పుడు దేవునే ఎదుర్చుకోనట్టు ఒక మనిషి అయినట్టు ఒక ఆదాము ఆ సమయంలో దేవుని దగ్గరికి రాలేదు. దేవుడే అడుగుతున్న, ఆదామా నీ ఎక్కడని అడిగారండి. ఎక్కడని అడిగితేనేమని తెలుసా, నీ స్వరము తోటములో, నీ స్వరము నేను తోటములో విన్నప్పుడు నేను దిగంబరనని నేను తెలుసుకొని నేను యెహోవా నీ ఎదుట రాకుండా తోట చెట్ల మరుగుగా నేను దాక్కుని ఉన్నా. ప్రతిరోజు దేవుడు వచ్చినప్పుడు సంతోషంతో పలికిన వ్యక్తి ఇప్పుడు దాక్కున్నాడు. కారణం వాడు తప్పు చేశాడు, దేవుని మాటకి వ్యతిరేకమైపోయినాడు. ఇక్కడ చూశాడు, యథార్థవంతులుగా దేవుడు శిక్షించారండి. కానీ వాడు అనేకమైన తంత్రమును చాలా తంత్రం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అవి ఇప్పుడు కూడా అందే. మనిషి సుఖం అనుభవించి తిండిపోతులుగా మారిపోయినారు. ఒకప్పుడు దారిద్ర్యం ఉండినప్పుడు ఎప్పుడో పండుగ రోజు ఒక చికెనో మటనో తెచ్చుకున్న వారు ఇప్పుడు అన్ని సుఖమాయి వచ్చేసింది. ఇవన్నీ 1 కిలో తెచ్చిన కనుక 2 కిలో తెచ్చుకొని తిన్నవారు ఉన్నారు చాలామంది క్రైస్తవులు. అప్పుడు 1/2 కిలో తెచ్చుకున్న వారు ఇప్పుడు 2 కిలో తెచ్చుకున్నవారు, కిలో తెచ్చుకున్నవారు ఇలాగ తెచ్చుకొని తిండి వాళ్ళకి వేస్ట్ అయిపోయింది, తిండిపోతులుగా మారింది. ఆదికాండం మనం చూస్తే 19వ అధ్యాయంలో ఇలాంటి తిండిపోతు వారి గురించి యెహోవా దేవుడు ఒక మాట అన్నారు. అది సొదొమ గొమొర్రా విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం ఆదికాండం మనం చూస్తే సొదొమ గొమొర్రాలో వచ్చినటువంటి కార్యం ఏంటంటే ఆహార సమృద్ధి వలనే వారు చెడిపోయినారు. ప్రియ దేవుని బిడ్డ, ఆహార సమృద్ధి వలన చెడిపోయి ఇక తిండి సుఖం అనుభవించి పాపం చేయడానికి వారు ఏమాత్రం భయపడలేదు. ఆదికాండం 18వ వాక్యం చూస్తే ఘోరమైన కఠినమైన పాపం చేసిన మనుషులుగా, వివిధమైన తంత్రాలు చేసిన మనుషులుగా మారింది. ఆ పట్టణము దేవుడు చూసి స్తోత్రం ఓర్వలేక క్షమించలేక ఈ పట్టణ స్థితి నిజస్థితి యథార్థంగా ఇలా ఉంటుందా, ఈ పట్టణంలో వచ్చేట్టుగా మొరలు అనగా భేదమాలైనటువంటి వారు దారిద్ర్యం అనుభవించిన వారి యొక్క మొర నిజమా ఉన్నట్టుండాలని అని దేవుడు తెలుసుకోవడానికి దైవదూతలు భూమిలోనికి దిగి వచ్చారండి. దైవదూతలు సొదొమ గొమొర్రాలో వచ్చి చూసే వరకేంటి, విన్న మాత్రం కాదు, చూసిన ఘోరంగా ఉంటుంది. దైవదూతలు స్తోత్రం లోతుడికి వచ్చినప్పుడు ఆ దూదల్నే పట్టించాలని, ఆ దూదల్ని అనుభవించాలనుకొని ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్నట్టు చిన్న పెద్దలందరూ వచ్చి ఈ యొక్క లోతిండి దగ్గరే వచ్చి తలుపునే ముట్టుకున్నారు, తట్టుకున్నారు. నీ ఇంటికి వచ్చేవాడు ఎక్కడ, వాడిని బయటికి పంపి మేము అనుభవించాలని చెప్పి ఘోరమైన పాపము చేసిన వాడు అక్కడ వచ్చి మృతములాడారు. నీ ఎవడరా మాకు న్యాయం తెచ్చేవాడు, ఎక్కడి నుంచి పరదేశం ఎక్కడికి వచ్చావు, వాళ్ళని పంపి అని చెప్పి ఎంతగానో తిట్టి ఘోరంగా స్తోత్రం ఆ ప్రజలు ఆ రోజు తిండిపోతులు వారి ఆహార సమృద్ధి కలిగినట్టు వారుగా దేనికి వారు భయపడలేదు. దైవదూతలనే కూడా భుజించాలని, దైవదూతలను కూడా అనుభవించాలని వారు చూచుండగా దేవుడు ఏం చేశాడు, స్తోత్రము లోతునే కుటుంబం లోపలికి పెట్టి తలప పెట్టి మిగతా వచ్చినటువంటి వారి కండికి చూపు లేకుండా దేవుడు చేశాడు. దాని తర్వాత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి పట్టణమైన ఆకాశం నుండి దేవుడు అగ్నిని కుమ్మరించి మొత్తం దేవుడు కాల్చివేశాడు. ఎందుకు ఇలాగ దేవుడు చేశాడు, యథార్థవంతులుగా దేవుడు మనుషులే శిక్షించాడు, కానీ వివిధమైన తంత్రమును కలిగినటువంటి మనుషులుగా మారు. దానివల్ల దేవుడు ఆ పట్టణం నాశనం చేశాడు. ఎస్ఐకేల్ గ్రంథం 16వ అధ్యాయం 49, 50 వాక్యాలు చదవండి. మీరు చదవట్లయితే ఆ పట్టణం గురించి ఎందుకు ఆ విపత్తు వచ్చిందనే యొక్క విషయాలు రాయబడి ఉన్నది. ఎస్ఐకేల్ గ్రంథం 16వ అధ్యాయం 49, 50 వచనము. నీ చెల్లెలైనా సొదొమ చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అని చూసారా, నిర్విచారమైనట్టు సుఖస్థితి అనుభవించే దాని గురించి మన విచారం లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సూర్యుడు దేవుని బిడ్డారా, అతి కఠినమైన పాపమని
బైబిల్లో రాయబడింది సొదొమ గొమొర్రా చేసింది. ఎందుకు ఇలా వచ్చింది? ఆహార సమృద్ధి, సుఖ సౌకర్యాలు ఎక్కువ అయిపోయింది. ఈ కాలంలో చూసేందే కాదా ప్రియులారా, ఒక్కప్పుడు ఒక్కొక్క రాజ్యంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క మాటలు మాట్లాడేవాళ్ళ ఊరిలో తిండికి లేక ఎన్నో మంది, వస్త్రాలు సరిగా లేకుండా ఒక్క మంది. మన ఇండియా చరిత్రానికి వస్తే ఇండియా చరిత్ర ఎలాగుంటుంది? సరైన వస్త్రం దొరకకుండా వారు, ఆహార పదార్థాలు లేకుండా వారు, తిండికి తిప్పులు పట్టుకున్న వారు. ఇప్పుడు అది కాదు, స్థితి మారిపోయింది. దేవుని వెతుక్కువారు ఉన్నారా లేదని దేవుడు ఆకాశం చూసే వరకు ప్రతి ఒక్కరేమో చెడిపోయిన చూడండి పరిస్థితి. ఎన్ని విధాలైనటువంటి అంటి వ్యాధులు దేశంలో రాజ్యంలో కలిగిపోతుంది. కరోనా అనేది మరి సోదరుడు ఇప్పుడు మనిషి ఫేస్ చేసిన విషయం అదే. ఇప్పుడు ఏ మనిషి అయినా బయటకు వెళ్ళాలంటే ముసుగులు కప్పుకోవాలి, మాస్క్ ధరించాలి, బయటికి వెళ్తే చేతులు కడుగుకోవాలి, ఇంటికి వస్తే చేతులు కడుగుకోవాలి. ఒకరి ముఖం ఒకరిని ఏర్పడలేకపోయిపోయింది. ఒక పగడ కాదు, శుభ సగీరం వచ్చినప్పుడు ఎన్ని ఫ్యాషన్స్, ఎన్ని విధాలైనటువంటి ఆడభరణాలు, ఎన్ని విధాలైన మేకప్. ఇప్పుడు నీ ముఖం ఎక్కడ ఎవరిని చూపట్టాలి? చూపించలేకపోయింది. కరోనా వచ్చింది, సూత్రము మరి సూత్రము డెంగీ అని రోగాలు వచ్చింది, మరణ సూత్రము వైరస్ మళ్ళా కలిగినట్టు స్వయం ఫ్లూ అనేది వచ్చింది. ఎన్ని విధాలు అదే మనుషుల మీదకి వస్తుంది. మనుషులు ఎవరన్నా దేవుని భయపడుతున్నారా? లేరే. మంచి కార్యం చేసిన వారు లేదు. ఎవరన్నా మంచిగా చేయాలనుకుంటే వారిని ఒప్పేస్తున్నారు. నీ ఎవడరా మంచి చేయడానికి? మేము లేనా? న్యాయం చేసేవారు లేరు. ఎవరిని న్యాయం చేయాలంటే వాడు ఒక్కరోజు న్యాయం చేస్తే రెండో రోజు వాడు ఇంకా అన్యాయం చేసేవాడుగా మారిపోతాడు. అలాంటి పరిస్థితి మనిషి స్వభావమే మారిపోయింది. దేవుడెవడు అని అడిగిన పరిస్థితులకు వచ్చేసింది. ఇవి అన్ని భూమిలో సంభవించినప్పుడు కూడా కాస్త దేవుని ఎరిగిన దేవుని బిడ్డారా, మీరు ఇంకా దేవుని భయపడండి, దేవుని యొక్క భయభక్తి కలిగి ఉండండి, తిండిపోతులుగా ఉండకూడవద్దు. ఇదిగో ఈ యొక్క లాక్డౌన్లో మీరు ఎంతగానో ప్రార్థన చేయాలి. తిండి సుఖించి ఇంకా తెచ్చుకో, ఇంకా తినాలి అనుకొని ఆ టీవీ ముందుట కూర్చుకోని టైం వేస్ట్ చేయకుండా క్రైస్తవులారా మీరు ప్రార్థన చేయమని నేను చెప్తున్నాను. దేశంలో కలిగిన విపత్తుల గురించి, రాజ్యమంతా వచ్చిన మహామారి గురించి నేను ఏదో తిని ఏసీ రూమ్లో కూర్చోడానికి కాదు, లేకపోతే ఆ కూలర్ కింద కూర్చొని కాదు, ఆ టీవీలో వచ్చిన ఒక మోర్లో చూసి నీ మత్తుమొదగా ఉండడానికి కాదు, విడిచిపెట్టాలి. దేవుడు మనుషులు ఎలాగ చేశాడు? యథార్థవంతులుగా చేశాడు. మనుషులు అయితే ఏం చేశారు తెలుసా? వారి వివిధమైన తంత్రములు కలిగిన వారుగా ఉన్నారు. మనుషులు ఇలాగే రుచిగా చెడిపోయారు. దేవుడు మనుషులు ఎలాగ చేశాడో తెలుసా? యథార్థవంతులుగా. ఎట్లా చేశాడో 8 కీర్తనలు చూడండి. కీర్తనం 8, 5, 6 వాక్యములో దేవుడు మనుషులు ఎలాగా సృష్టించాడు అనేటువంటి ఒక పదం కూడా రాయబడి ఉంది. మనుషులు దేవుడు ఎలాగ సృష్టించాడంటే దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేశాడు. చూశారా? దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మనుషులు దేవుడు సృష్టించాడు. అప్పుడు దేవుడు ఎవరైనా ఇప్పుడు అర్థం చేసుకోవాలి. దేవుడికి తోక లేదు, దేవుడికి 10 చేతులు లేదు, దేవుడికి అదేది ఏమి లేదు. దేవుడు మనలాగే మనుషుల కంటే దేవుని కంటే కొంచెం తక్కువ అనగా దేవుడు చేశాడు. కానీ మనుషులు ఏం చేశాడు? మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు వివిధమైన తంత్రం, అందులో ఒక తంత్రమే ఆడు వచ్చిన తర్వాత మతం తయారు చేశాడు. మతం తయారు చేసి మతం ఏం చేసింది? మతము మనుషులు కలిసి దేవతల్ని తయారు చేశాడు. దేవతలు మనుషులు కలిసి ఏం చేశాడు? కులమనే సృష్టించాడు. కులం ఏం చేసింది? ఇక మా కులం పెద్ద తెలుసుకోవడానికి వస్త్రధారణలో వ్యత్యాసం సంభవించింది. ఇప్పుడు వస్త్రం చూసినప్పుడు ఏ కులమని అర్థం చేసుకోవాలి. మనుషులు దేవతలు కలిసి మతము కలిసి ఇలాగ చేశాడు. మనిషి కాకుండా అయిపోయింది. దేవుడు ఏం చేశాడు? నీ కులం అక్కడ పెట్టు, నీ మతం అక్కడ పెట్టు, నిన్ను కనబడాలంటే ముసుగు తీయాలని చెప్పి కరోనా పంపించాడు అనుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఫేస్ కనబడకుండా అయిపోయింది మనుషులకు. ఇవన్నీ క్రైస్తవారా మీరు అర్థం చేసుకోవాలి. నీ దేవునే భయపడు, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండు. దేవుని యొక్క వాక్యం ఏ రీతిలో బోధిస్తుందో అది అర్థం చేసుకొని భయం కలిగి ఇతరుల కోసం నీ ప్రార్థన చేయి, ఇతరుల కోసం సహాయం చేయి.
ఎవరైనా వివేకముతో ప్రవర్తించేవారు ఉన్నారా లేదా అని దేవుడు చూసే వరకు మేలు చేసేవారు ఒక్కరు లేరు. ఈ కాలంలో చూడండి, మరణ సంఖ్య ఒకసారి లెక్క చేస్తే చనిపోయిన వారిలో ఎక్కువ శాతము యవ్వనస్తులారు, టీనేజ్ వయసులో ఉన్నటువంటి ఒక వారు. వృద్ధాప్యం ఉన్న వారి సంఖ్య, చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువ. అనేక టీనేజ్ వయసులో ఉన్న వారు యవ్వనస్తులు చనిపోతారు. దానికి కారణం ఉన్నది బైబిల్లో మీరు చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసినట్లు అయితే దేవుడు అక్కడ చెప్తున్నా ఏంటంటే, మీరు దీర్ఘాయుష్వంతుడుగా అయ్యుటకు మీరేం చేయాలని, శ్రద్ధగా వినండి, మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని మీ తల్లిని సమ్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడాయువు. చూసారా, నీవు దీర్ఘాయుష్వంతుడుగా నీకు మేలు కలగాలంటే క్రైస్తవులారా, నీ మొట్టమొదటిగా నీవు చేయవలసిన కార్యం నీ తల్లి తండ్రినే సమ్మానించు. నీకు తల్లి ఉంటుంది, నీకు తండ్రి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎలాగ చూస్తున్నారు, వారు వయసు దాటిపోయిందిలే, ముసలాయిలు వారు ఆయన కాదా, ఎక్కడో ఒక మూల పడి ఉండు అని చెప్పడానికి కాదు ప్రియులారా. ఆయన ముసలైన కానీ వారి వయసు మరి దాటిపోయిన వారిని కంటికి కనబడకుండా, అంటే కంటికి చూపులేని వారైనా కానీ, నడువు లేకుండా వారైనా కానీ, నీ వారిని ఎక్కడో ఒక చోటుకు తోసివేయడానికి దేవుడిని కనిపిస్తలేదు. నీ వారిని సమ్మానించుడని చెప్తున్నాడు దేవుడు. అలాగే ఎన్నో మంది క్రైస్తవులు ప్రియులారా ఇప్పుడు తల్లిదండ్రిని సమ్మానించకుండా ఎటువంటి సంబంధం లేనటువంటి రీతిలో చూసుకున్నట్టు ఎన్నో మంది ఉన్నారు ప్రియులారా. చాలామంది విషయాలు నాకు తెలుసు. మరి క్రైస్తవులైనటువంటి నీవు వాక్యం చదువుతున్నావా, బైబిల్ని ఫాలో చేస్తున్నావా, వాక్యం అనుసరిస్తున్నావా, ఈ వాక్యం ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా, ఈ వాక్యం ఎప్పుడైనా చదివావా? నీకు మేలు కలగాలండి నీ తల్లి తండ్రి నీవు సమ్మానించు. నీకు దీర్ఘాయుసు కావాలంటే నీవు అది చేయి. నీ అది చేయలేదు కనుక నీ ఆయుస్సు మధ్యలో నీవు మరణం ద్వారా వెళ్ళిపోతూనే ఉంటున్నావు. ఈ పగలకాల సమయం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, నీవు దేవునే భయపడాలి. చెడిపోయేటువంటి రీతిలోనికి మనుషులు అది ప్రవేశించి ఉన్నారు. ఈ యెహెజ్కేలు మనం చూస్తే వారి యొక్క ఆహార సమృద్ధియే దేవుడినే తెలియకుండా రీతిగా ప్రవర్తించినటువంటి వారిగా ఆయన మారారు. దేవుని బిడ్డారా, ఇప్పుడు మనిషికి భయం పుడుతుంది. ఎప్పుడు చర్చ కావాలి, ఇప్పుడు ప్రార్థన కావాలి. ఏ రాత్రి అయినా ఆ రాత్రిలో ఫోన్ చేశాడు, మాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయి. ఇదిగో ఎప్పుడు ప్రార్థన పెడతారండి, ఒక ఆయన ఎప్పుడు ప్రార్థన కావాలండి. నేనైనా ప్రార్థన ఎప్పుడు చేస్తున్నా కాదండి, ఇప్పుడు బాగా మనం ప్రార్థన చేయలేదు. ఒకప్పుడు ప్రార్థనకి రాలే, చర్చకి రండి, మాస్టర్ గారు నాకు పని ఉంది, మాస్టర్ గారు నాకు అది ఉంది అని చెప్పుకొని తిరిగి చాలా మంది ఉండే. ఇప్పుడు అలాంటి వాళ్ళు అందరూ రోజుకి ఫోన్ చేస్తున్నారు. భయం పుట్టింది. ఇప్పుడు భాష అవసరమైంది. సుఖ సౌకర్యాలు ఉన్నప్పుడు మనుషులు దేవుని జ్ఞాపకం చెయ్యరు. దేవుని బిడ్డారా, మీరు అలా ఉండకూడదు. మీరు దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు దేవుని తగ్గించుకోని ప్రపంచం కొరకాయ, దేశం కొరకాయ, మన రాజ్యం కొరకాయ బాగా ప్రార్థన చేయండి. దరిద్రులైనటువంటి వారిని కనికరించండి. నీవు సుఖజీవితంలో నీ ముందుకు సాగడానికి కాదు. నీకు నేను ఎవరికియా, నాకు కావాలి, నీకు కావాలని నీవు తరుచుకొని పట్టినది పురుగు పట్టిన ఒక దినము రాబోతుంది. అది కుళ్ళు పట్టిన ఒక దినము రాబోతుంది. నేను ఎవరికియా, ఇది మాకే సరిపోలేదే అని అనుకొని నీకున్న అన్ని సమకూర్చి ఒక గోడలాగా పెట్టుకున్నావా, పురుగు వచ్చి తింటుంది. నీ పేదవాళ్ళని చూసి కనికరించాలి. అన్నం లేని వారికి అన్నం లేని వారికి పెట్టాలి. ఆర్థిక లేని వారిని చూసి మీరు అర్థం చేసుకోవాలి. రోగమనే దోషించాలి, కానీ రోగిని నీవు అన్నింటి కూడా దోషించకూడదు. వారిని సమీపంలో వెళ్ళడానికి వీలు లేకపోతే తగిన సహాయాలు చేయవలసిన బాధ్యత క్రైస్తవుడా నీకుంటుందని ఈ పగలకాలం అర్థం చేసుకో. లేదే నాకే లేదే, నీకున్నది నేను కాపాడుకోలే. నీ ఎప్పుడైతే నీకున్నది కాపాడుకోవాలనుకొని నీకున్నది అక్కడ పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని ఉండే, ఏదో ఒక్కరోజు అది నీ చేతి నుండి జారిపోదు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? కాలు జారిన చోటులో వారిని ఉంచి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కీర్తన భాగంలో. ఈ పగలకాల సమయం దేవుని వాక్యం వినిచిన దేవుని బిడ్డారా,
మీకెవరికి కూడా ఇలాంటి గదికి రాకూడదు. మీరు దేవుని వెతికిన వారిగా ఉండాలి. దేవుని భయభక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. తల్లి తండ్రి సంబంధించిన విషయం మర్చిపోవద్దు. నీకు ఇప్పుడు వచ్చినటువంటి ఆరోగ్యం, శక్తి, బలం ఎవరిది అనుకుంటున్నావు? అది నీ తల్లి తండ్రి నీకు ఇచ్చిన ఆరోగ్యమే. ఆ ఆరోగ్యం నువ్వు అందంగా ఉన్న వ్యక్తి అయి మారావు. తల్లి కంటే తండ్రి కంటే బాగా పెద్దగా పొడుగున్న వ్యక్తిగా, ఆరోగ్యం కృదాత్రుగా నీవు ఉన్నావు. ఇప్పుడు నీ తల్లిదండ్రిని చూసి అసగిస్తున్నావా? క్రైస్తవుడా, నీకు ఒక దినం వస్తుంది, అప్పుడు ఎవరిని రక్షించలేదు అని అర్థం చేసుకోవాలి. ఈ పగల్కాల సమయం ప్రియ దేవుని బిడ్డారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 2 తిమోతి రాసిన గ్రంథము 3వ అధ్యాయం 1-5 వాక్యాలు ఒకసారి చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వరకు ఒకసారి చదవండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకొనుడి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింగములాడువాడు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిథ్యేంద్రులు, క్రూరులు, సచ్చరదోషులు, రోగులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుహానుభవమును ఎక్కువగా ప్రేమించినారు. అదే ఈ కాలం. కనుక దేవుని బిడ్డారా, దేవునందు భయభక్తి కలిగి నీ సృష్టికర్తని నీ వెతుకు. నీకు ప్రాణం పెట్టినా, నిన్ను రక్షించినా, ఇంక నేను నడిపించినా, దీర్ఘాయుసిచ్చినా ఆ దేవుని నీ భయపడి ఇతరులకు సహాయపడిన ఒక వ్యక్తి అయి ఉండాలి. కానీ ఇప్పుడు చదవబడినటువంటి ఒక విషయంలో ఉన్నటువంటి కార్యము క్రైస్తవుడా, క్రైస్తవురాలా నీకు దగ్గరికి రావద్దు. నీ దేవుని భయపడాలి. నీ కామకందులుగా ఉండకూడవద్దు. నీ తిండిపోతుగా మారవద్దు. ఇంకా దేవుని కంటే ఎక్కువ సుఖాలను అనిపించిన వ్యక్తి అయి మారవద్దు. దేవుని ప్రేమించిన వ్యక్తి అయి ఉండు. దేవుని వాక్యానికి విధేయులుగా అయినటువంటి ఒక వ్యక్తి అయి ఉండు. అప్పుడు నీ జీవితంలో కలిగిన అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. దేవుని బిడ్డారా, దేవుడు తన చెరసాల ఉన్నటువంటి ఒక ప్రియుల దేవుడు లెక్క చేసిన వాడుగా మనం చదువుకుంటున్న నా కీర్తన భాగము లాస్ట్ వాక్యం ఒకసారి 7వ వాక్యం ఒకసారి చదవండి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హల్లెలూయా. అవును ప్రియులారా, ఎక్కడ ఏ విషయం జరిగినా, ఎక్కడ ఏ సంభవించినా ఇశ్రాయేలు సంతోషిస్తాడు. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలు సంతోషిస్తారు. వారికి కీడు రాకుండా దేవుడు కాపాడవలసిన బాధ్యత నీ గురించి దేవుడికి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుని మీదే భారం కలిగి, భయం కలిగి, దేవుని ఆశ్రయించి చక్కగా ముందుకు సాగండి. లోకం వైపు కన్ను తెలిపి చూడవద్దు. వారు ఎలాగుంది, వీళ్ళు ఎలాగుంది, ఇప్పుడు చూడండి. ఇలాగే లోకముని చూసేవారు, లోకముని అనుభవించిన వారు, ధనవంతులుగా అనుకున్నవారు ఏమైంది? ఎవరు బయటకు లేకుండా పరిస్థితి వచ్చేసింది. ఎందుకు తెలుసా? ఆకాశం నుండి దేవుడు కళ్ళెత్తి నరులే పరీక్షిస్తున్నారు. ఇదిగో ఆ వాక్యం ఒకసారి 2వ వాక్యం. వివేకం కలిగి దేవుని వెతుక్కువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులే పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేరు. చూసారా, మేలు చేసిన వారు లేరు. ఏదో కాస్త ఈ లాక్డౌన్లో మేలు చేసినంటే, అరే వాడు చేసిన మేలు ఫేస్బుక్లోకి వస్తుంది, వాడు చేసిన మేలు వాట్సాప్లో వస్తుంది, వాడు చేసినది ప్రపంచమంతా చూపించుతుంది. అరే వీడికి తెలియదు, నీ యొద్ద తీసుకున్న వాళ్ళ దగ్గర నీకనే ఎక్కువ ఉంటుందంట విషయం. ఇస్తే ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే దేశప్రయ ఏమన్నాడు? అది గుడి చేసినది ఎడమ చేయికు తెలియకుండా నువ్వు చేయాలి. ఇది అట్లా కాదు, ఫేస్బుక్లో వస్తుంది. నేను 10 మందికి ఇంత బియ్యం ఇచ్చాము,
బియ్యం బస్తావి, కూరగాయలు పంపించావి, ఇచ్చినది ఏంటిది? ఒక చిన్న సోపో లేకపోతే కొంచెం చక్కెర కొంచెం ఏదో ఇచ్చేసేదో ఒక రోజుకే వానికి సరిపోతుంది. అది వీడు పెడితే అలాంటి వాళ్ళు ఫేస్బుక్లో అలా పెట్టి బాగా గందరగోళం చేస్తారు. దేవుడు చెప్తున్నాడు, మేలు చేయించేవాడు ఒక్కడు లేదు. ఈ పగలకాల సమయం ఇలారా మీరు మేలు చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అని మీ మనస్సాక్షితో మీరు అడగండి. ఇదిగో ఈ తప్పు చేస్తున్నారని ఎవరు వచ్చి నీకు చెప్పవలసిన అవసరం లేదు. మనస్సాక్షి ఉండదు, అది నిన్ను అడుగుతుంది. ఈ పగలకాల సమయం మేలు చేసిన గుంపులని ఉండాలి. మేలు చేసిన గుంపులో ఉండే తప్పకుండా ప్రభువు వచ్చినప్పుడు నీవు ఎత్తబడుతావు. వాక్యం తెలిసిన వారికి అర్థమవుతుంది. ఎవరు ఎత్తబడుతున్న పరలోకంలోనికి? మేలు చేసిన వారు. వాక్యం ఏం చెప్తుంది? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. నువ్వు కీడు చేస్తున్నావా మేలు చేస్తున్నావని నీ మనస్సాక్షితో అడిగితే చాలు. నీ ఎవరిని చూసి చెప్పడం అవసరం లేదు. వారు మేలు చేస్తలేదు, మేమే మేలు చేస్తున్నాం చెప్పడానికి నీ అధికారం లేదు. ఎందుకంటే యెహోవా దేవుడు ఆకాశం నుండి నిన్ను చూచుచున్నారు, నరులందరినీ చూచుచున్నారు అన్నమాట. ఆయన కంటికి నీవెక్కడ మరుగాయి ఉండలేదు. దేవుడి యొక్క స్వరం ఏదో తోటములో విన ఆదాం ఏం చేశాడు తెలుసా? నీ స్వరం విన్నప్పుడే నీ యొద్దకు రాకుండా నేను చెట్టు కింద దాక్కున్నాను. పిచ్చడానికి తెలియదు. నీ చెట్టు కింద కాదు, నీ సముద్రం లోపల పోయి కూర్చుంటే కూడా యెహోవా దేవుడు నిన్ను చూసేవాడు. ఎందుకంటే నీ సృష్టికర్త ఆయనే. ఆయనే సృష్టికర్త. ఆయనకు తెలియకుండా నీకు ఏమాత్రం ఎవరినే రాయడానికి వీలు. ఈ పగలకాల సమయంలో దేవుని పెట్టారు. ఏదొచ్చినా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడండి? నీ మహోన్నత చాటున నివసించిన వాడుగా ఉండే మట్టుకు. ఈ క్రైస్తవులని పేరుతో ఉండి దేవుడిని కాపాడుతుంటే దేవుడు అసలు నిన్ను కాపాడడానికి వీలు లేదు. దేవుని ఎరిగి దేవుని వాక్యానుసారముగా నీ జీవిస్తే తప్ప నిన్ను దేవుడు కాపాడడు. పేరుకి యాకోబు ఉండవచ్చు, పేరుకి మత్తి అని, మరకో అని, మరి అని, మేరియమ్ అని పేరు ఉండొచ్చు. అది పేరే, కానీ అనుభవం ఉండాలి. క్రైస్తవులకు అనుభవం ఉండాలి, దేవుని బట్టి అనుభవం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, దేవుని వాక్యం అనుసరించాలి, వాక్యం ధ్యానించాలి, ఉపవసించాలి, కన్నీరు గార్చాలి, సహాయపడాలి, అందరికీ మేలు చేసిన వ్యక్తి ఉండాలి, తల్లి తండ్రిని సమ్మానించాలి. అప్పుడే నీకు మేలనే వస్తుంది. బయట నిన్ను చూస్తే పేరు ప్రఖ్యాతి ఉండవచ్చు, నేను ఎవరు గుర్తుపట్టలేదు, కానీ లోపల ఒక లైఫ్లోనికి వస్తే నీ ఎవరు అని తెలిసిపోతుంది. అది దేవుడు చూస్తున్నారు. మనుషులు ఎవరికి అది కనబడదు. డబ్బు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతి ఉండవచ్చు. నీ తల్లి తండ్రిని సమ్మానిస్తున్నవా? క్రైస్తవులారా, తండ్రికి నీరుస్తున్నవా? తల్లికి అన్నం పెడుతువా? క్రైస్తవులు ఏం చేస్తుంది? తల్లికో తండ్రికో అన్నం పెడుతురో లేదో నాకు తెలియదు, కానీ అది చనిపోతే ప్రియులరా పెద్ద దినాలు పడుతుంది, పెద్ద జ్ఞాపక కూడిగా పడుతుంది. 5-6 మేకలు తీసుకొచ్చి కడి చేస్తారు. వచ్చిన వారికి అందరి కడుపు నిండా భోజనం పెడతారు. చచ్చిపోయినాక వారి ఫోటో తీసుకొచ్చి ఫ్రేమ్ పెట్టి అక్కడ పెడతారు. వచ్చిపోయిన వారందరూ చూస్తున్న తింటారు. అదే టైంలో వారి బ్రతికినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తున్నావా? లేదే. వారు కోరుకున్న ఒక్కరోజు ఒక చికెన్ తినాలని, మటన్ తినాలని కోరుకున్న వారు అప్పుడు ఒకవేళ బ్రతికినప్పుడు వారికి ఇయ్యలేదు. చచ్చిపోయిన తర్వాత ఈ పండుగ క్రైస్తవులారా మీరు చేసిన తప్పు, మీరు రామకూడికి పడుతున్నారు, దేవసేవకులు పిలిపిస్తారు, పెద్ద గాడికి పడుతున్నారు. అదే ఈ తల్లిదండ్రులు బ్రతికినప్పుడు ఒక గ్లాసు నీరిస్తే, వారు కోరుకునే అన్న పదార్థాలు ఇస్తే వారు ఎంతో చక్కగా తిని చక్కగా చనిపోతున్న వారుగా ఉంటాయి. కొందరు ఈ ఫోనల్ సర్వీసు నేను చూస్తున్నా ఈ ఈ లైవ్లో. ఆ ఫోనల్ సర్వీస్లో కాదు, కేరళలో ఉన్నట్టుండే వారు వాళ్ళు కూర్చుని చూస్తే పిల్లరా సినిమా యాక్టర్స్ కూడా సిగ్గుపడాలి. దానికంటే మంచి మేకప్గా తెల్ల వస్త్రం వేసుకొని శవం దగ్గర వచ్చి కూర్చొని ఉడుస్తుంది. ఇదేదో యాక్టింగ్ చూస్తే తల్లి కాదు తండ్రి కాదు, ఏదో 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 పెట్టుకొని నీ ఎంత అలంకరిస్తున్నా కూడా నీకు అవకాశం భూమిలో ఉన్నది 6 అడుగు మాత్రమే భూమి నీకు ఇస్తుంది. ఆ బంధువులు పెడతావు. నీవు సంపాదించి పెట్టుకునే ఒక్క వస్తు కూడా బ్రతుకునే వాళ్ళు నీకు ఇయ్యనేయ్యవు. ఎందుకండి ఈ చోకులన్నీ విడిచిపెట్టి దేవుని మహిమపరచుము.
నీ ఎంత పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తి అయితే లాస్ట్ నీకు వచ్చిన పేరు శవం. శవమని ఎప్పుడు శవం తీసుకెళ్తారా అండి? నీ పెద్ద పేరు వచ్చుకున్న వాళ్ళు 10 రోజులు ఇక్కడ ఉంటామే పెట్టుతారు కూడా, 10 రోజులు దాటారు తప్ప ముసుకుపోతుంది. ఈ శవం ఎప్పుడు మనం ఇయ్యాలి అని అనుకుంటారు. పేరు ఎక్కడ పోయిందండి? మనుషులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? బొత్తిగా చెడిపోయినారు. వివిధమైన తంత్రము కలిగిన వారుగా ఉన్నారండి. వివిధమైన తంత్రం. నీరు నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు లేరు. తంత్రం, మంత్రం ఇదే తెలుసుకుంటున్నారు. మోసగట్ల చేయాలి, నాశనం చేయలేదు. నీ ఎంత మోసం చేసినా, ఎంత నష్టం చేసినా నీకు ఈ భూమిలో దొరికిన 6 అడుగు మన్ను మాత్రము దొరుకుతుంది. అక్కడ బొంద దిగిస్తుంది. ఈ పగల్కాల సమయం వాక్యం దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకొని దేవునే వెతుక్కిన వారిగా అయి ఉండాలి. అనగా ప్రార్థన చేసినట్లు వారిగా ఉండాలి. ఇతరులకు సహాయపడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునే సమాధిన వ్యక్తి అయి ఉండాలి. తల్లిదండ్రుల సమాధిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు నీకు మేలు కలుగు. ఆ మేలు కొరకాయ మీరు ఎదురుపడండి. ఇప్పుడు భయంతో ఉండడానికి కాదు, అది ముందుగా ఆలోచించిన విషయం. దేవునే భయపడండి. దేవుని మాటకి విధులుగా ఉండండి. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా దేవుడు దీవిస్తాడు. నీవు ఆ దీవెనాలు కావాలంటే దేవునే భయం, దేవుని వెతుకు, తల్లిదండ్రులు సమానించదు. నేను మాటకి విధులుగా ఉండు. ఎక్కువ చెప్పడానికి టైం లేదుగా ముగుస్తున్నా. వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేయండి, ముందుకు సాగండి. క్రైస్తవులారా మిమ్మల్ని ఉద్దేశిస్తున్నారు. మీ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? మీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? మీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నావో? అనవసరమైన చోకని విడిచిపెట్టి యథార్థమైన క్రైస్తవులుగా దేవుని వాక్యం అనుసరించి జీవించవు. అప్పుడు నీవు దేవుని రాజ్యములో చేర్చబడుతున్న వ్యక్తి అయింది. వేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పడతారు. బయటకు వస్తుంది. బైబిల్ చెప్తాది నీవు చేసిన అన్నిటికీ తీర్పు రాబోతుంది. నీవు దేవుని సరే చక్కగా నిలబడగలుగుతావా? నేను చేశానని జాగ్రత్తగా ముందుకు సాగు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరూ దీవించిన మీరు తరలో వచ్చినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మన క్షమిస్తాడు. దేవుడు మన ఆశీర్వదిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవాది దేవ నీకే స్తుతి స్తోత్రాలు అర్పిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం వినిచున్న దేవుని బిడ్డలు అయినటువంటి వారు వాక్యం సన్నిధిలో విని చక్కగా తను తాను తగ్గించుకొని దేవాది సన్నిధిలో ముందుకు సాగుటకు నీవు సహాయం చేయి. మంచి హృదయాలు దయచే ప్రభువా. తగిన లోపాలు, తగిన తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవారిని వెతికిన ఉంటున్నకు వారిగా ఈ ప్రజలని చేయమని ఆయన మేమందరిని వెతికిన వారిగా ఉండాలి. చెప్పడం సులభమే, చేయడం చాలా కఠినంగా ఉంది. అది చేసి చూసిన ఉన్న శక్తి బలము నాకును మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. దేవా ఈరోజు నేను మాట్లాడిన వాక్యం అర్థమైన ఎవరికి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు నాయన. కానీ పరిశుద్ధాత్మావే ఈ ప్రజలకు అర్థం అవుతుంది నీవు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మంచి దివాలతో చేయడం, మంచి కార్యం చేయడం, అందరినే కాపాడు. దేశమంతా ప్రపంచమంతా వ్యాధిని చిన్నటుండక ఈ కోవిడ్-19 దేవా ఈ కొనవరానికి వ్యాధి నుండి అందరిని తప్పించి దేవా ప్రతి ఒక్కరి దేవా విడుదల పొందాలి. ప్రతి ఒక్కరి సంతోషం కలగాలి. ప్రతి ఒక్కరినే కాపాడు దేవా. క్రైస్తవులైనటువంటి వారు దీని విషయంలో ప్రార్థన చేసి ముందుకు సాగుటకు వారికి మంచి సమయాలు చేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని దీవించండి. మా సందర్శులందరూ దేవా ఆయా సమయంలో 10 గంటల నుండి ప్రియ దేవా వారందరూ వారింటిలో ప్రార్థన చేస్తున్నారు కాదా? ఆ నుండి చేసిన ప్రార్థనని ఆలకించి వారికి మేలు కలుగు చేయి. అలాగే ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ మేలు చేయి. సంతోషంతో సమాధానంతో సాగు. ఈరోజు ప్రజలు ఏదైతే వాళ్ళ అవసరంతో బాధపడుతున్నారో వారి అవసరాలు తీర్చునైనా, బాధలతో ఉండొద్దునైనా వారి కన్ను నీరుని ఒక్కసారి చూసి వారిని ప్రేమించి వారిని రక్షణ దేవా ప్రతి ఒక్కరి కుటుంబంలో దీవెనలు వచ్చునుగా, సంతోషం కలిగినగాక, ఆనందం కలిగినగాక, దేవుని యొక్క దీవెనాలతో నింపునుగా. ప్రతిరోజు ప్రతిదినం ప్రదర్శనం దేవుని భయభక్తి కలిగి ముందుకు సాగటం నీవే సహాయం చేయి. నస్తరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ఎదగండి, వాక్యం అనుసరించండి. దేవుని వెతకడానికి పరిశుద్ధ బైబిల్ ఉన్న వాక్యాలు చక్కగా చదవండి. దేవుని వెతికి ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. మీ చేతిలో బైబిల్ ఉంటుంది, చదవండి. చక్కగా అర్థం అవటం ప్రార్థన చేయండి. దేవుడి మీతో నిశ్చయముగా మాట్లాడండి. ఆమేన్.